కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా కుదేలైన వారెందరో. తాజాగా చైనా నుంచి మరో వైరస్ దేశ ప్రజలను వణికిస్తోంది. హెచ్ఎంపీవీ పేరుతో చైనా ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్న మరో వైరస్ తొలి కేసు భారత్లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. బెంగళూరు ఆసుపత్రిలో ఓ శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా తొలి కేసు నమోదైనట్లుగా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి నెల 18వ తేదీ వరకు 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 50 రోజుల పాటు 13,000 రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో 10,000 రెగ్యులర్ సర్వీసులు కాగా 3,000 ప్రత్యేక రైళ్లు. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 5 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ సామర్లకోట మధ్య వాహనదారులు భానుగుడి జంక్షన్, సర్పవరం, అచ్చంపేట, ఉండూరు మీదుగా సామర్లకోట మీదుగా ప్రయాణించాలని ఆర్ఎండ్బి అధికారులు విజ్ఞప్తి చేశారు. కడియం మండలం కడియంలో శ్రీ గిరిజాల కృష్ణప్రసాద్ కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరం ఎన్ఆర్ఐ అకాడమీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఐఐటి, నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన సీనియర్ అధ్యాపకులు మరియు రాష్ట్ర స్థాయి జోనల్ ప్రిన్సిపాల్స్ పాల్గొని ఐఐటి, నీట్ పరీక్షా విధానం, నెగిటివ్ మార్కులు మరియు జాతీయ స్థాయి ర్యాంకింగ్ విధానం, సీట్లు కేటాయించే విధానం తదితర అంశాలపై తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అకాడమీ సీఈఓ వి తులసిరాం మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విజేతగా నిలబడాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఒత్తిడిని అధిగమించే సత్తా ఎవరికైతే ఉంటుందో వారే విజయాలను అందుకుంటారని, ఈ సరియైన విషయ పరిజ్ఞానాన్ని అందించే సీనియర్ అధ్యాపకులు తమ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలో పుష్కలంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మయుక్త స్కిల్ సెంటర్ డైరెక్టర్ ఆచంట అనురాధ విద్యార్థులకు 10వ తరగతిలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ఐ అకాడమీ రాజమహేంద్రవరం బ్రాంచ్ ప్రిన్సిపల్ ఏతకోట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. 3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం జిల్లా గెద్దలూరులోని ఫ్యాన్సీ దుకాణంలో మహిళల చేతివాటం, సీసీ కెమెరాల్లో గుర్తించిన షాపు యాజమాన్యం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భీమవరం నుంచి విజయవాడకు హిందువులు, హైందవ శంకరావానికి ప్రత్యేక బస్సుల్లో తరలింపు. 3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామంలో 1,10,00,000తో తాగునీటి సరఫరా, 45 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల పనులు చేపట్టనున్నారు. అలాగే 85 లక్షలతో శివదేవుని చిక్కాల నుంచి తెల్లపూడి వరకు గుంతల మరమ్మతులు చేయనున్నారు. మొత్తంగా 2,30,00,000తో శంకుస్థాపన పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గ్రామాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. చిన్న గ్రామాలకు సైతం ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
అధికారంలోకి వచ్చినటువంటి 5-6 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామనే దానికి ఉదాహరణ కూడా తెల్లపూడి గ్రామమే. ఇప్పుడే చెప్తూ ఉన్నారు, ఏదైతే పెంచినటువంటి పింఛను మా గడప దగ్గర అందిస్తూ ఉన్నారు. మా పిల్లలకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు అందిస్తూ ఉన్నారు. మా ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండరు అందజేస్తూ ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పాలకొల్లు వెళ్తే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడతా ఉన్నారు. అంతేకాదు ఈవేళ తెల్లపూడి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే తెల్లపూడి నుంచి చెక్కాల గ్రామం 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు మనం మరి ఆర్ఎన్బి రోడ్డు మనం వేసాం. మళ్ళీ 19-24లో 0. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వేసినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూడ్చలేనిటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మనం 85 లక్షల రూపాయల అక్షరాలు ఇచ్చి మళ్ళీ మనం వేసినటువంటి ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డు ఈరోజు మళ్ళీ మనం వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెల్లపూడి గ్రామంలో కూడా 1,10,00,000 రూపాయలతోటి త్రాగునీరు కోసం ఫిల్టర్ బెడ్, అదేవిధంగా రాపాక ఛానల్ నుంచి డైరెక్ట్గా చెరువులోకి వాటర్ పైప్ లైను, అదేవిధంగా మరి 45 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైన్లు. అంటే నేనేం చెప్తున్నానంటే తెల్లపూడి లాంటి ఒక చిన్న గ్రామానికి ఈవేళ 2,30,00,000 రూపాయల అభివృద్ధి పనులు వచ్చిన 5 నెలల్లోనే ఈవేళ ప్రారంభించి పని చేస్తున్నామని అంటే ఒక పక్కన సంక్షేమాన్ని ఇస్తూ కూడా అభివృద్ధిని కూడా ఏ రకంగా పరిగెట్టించి పని చేస్తూ ఉన్నామో ఈ తెల్లపూడి గ్రామమే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రకాశం జిల్లా గెద్దలూరులో ఓ మహిళా వృద్ధురాలు తమ చేతివాటాన్ని ప్రదర్శించింది. ప్రకాశం జిల్లా గెద్దలూరులో ఓ మహిళా వృద్ధురాలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. గెద్దలూరులోని ఫ్యాన్సీ గిఫ్ట్స్ దుకాణంలో ఫ్యాన్సీ వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చి 30,000 రూపాయలు విలువ చేసే 1 గ్రామ్ గోల్డ్ వస్తువులను అపహరించి తీసుకెళ్లారు. దుకాణంలో కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో యజమాని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయిని అధికారులు గుర్తించారు. విశాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయిని అధికారులు గుర్తించారు. దీంతో జైలు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు జైల్లో కఠిన నిబంధనలు అమలు చేశారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ఘటనపై కొందరు సిబ్బంది అవమానకరంగా ఫీల్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళన దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఈ ఘటనతో విశాఖ జైల్లో స్వయంగా తనిఖీలు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం జైల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ జైల్లో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతోందన్నారు. సిబ్బందికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్ లో ఉన్న వార్డర్స్ ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్ లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే
ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి, నాకు మహా అయితే ఒక 10 days 15 days లో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎంక్వైరీ చాలా క్లియర్ గా, ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు, ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో దర్శించుకున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామిని సేవలో దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన నిమిత్తం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా ఆమె ఇంతకు ముందు కూడా పలుమార్లు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ తెలుగులో దేవర సినిమాతో అరంగేట్రం చేయగా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్నారు. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మీర్పేటలో హిట్ అండ్ రన్తో ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మీర్పేటలో హిట్ అండ్ రన్తో ఓ యువకుడు మృతి చెందాడు. మీర్పేట్ పిఎస్ పరిధిలోని మిథిలానగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. వెంటనే స్పందించిన స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనిల్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. అయితే ఈ ప్రమాదంపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 3 రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో సమానంగా పూర్తి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. అన్ని గ్రామాల్లో సమానంగా పూర్తి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కోలమూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్, దళితవాడలో చేసిన సిమెంట్ కాంక్రీట్ రోడ్ పనులను ఆయన ప్రారంభించారు. సుమారు 80 లక్షల అంచనా వ్యయంతో జరిగిన అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు అంకితం చేశారు. గ్రామ ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కోలమూరు గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు బీజేపీ జిల్లా కన్వీనర్ పేరుచెర్ల సుభాష్ నేతృత్వంలో కాలువ తవ్వకం పనులు చేపట్టామన్నారు. 3 దశాబ్దాల తర్వాత గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించడం శుభపరిణామం అన్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పేరుచెర్ల బాలరాజు, నాయకులు బాలకృష్ణరాజు, దేవన్ రాజు, శ్రీహరి చక్రవర్తి,
బద్రీ నారాయణరాజు, నంబూరి రామకృష్ణరాజు, రంగరాజు, భాస్కర్ రాజు, సీతారామరాజు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, ఏఈ ప్రసాదరాజు, ఈఓపీఆర్టీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు దీని గురించి చర్చించి ఈ మంచినీళ్ళు అందించడమే కాకుండా ఈ సోర్స్ కూడా కెనాల్ ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. సో ఆ సోర్స్ కెనాల్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా అంటే ఇప్పుడు 10 గంటలు పనిచేస్తే మంచినీటి మెయిన్ కెనాల్ని సరి చేసుకుంటే ఇంకా దీని కెపాసిటీ పెరుగుతుంది, స్వచ్ఛత మరి కాస్త కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఈ సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఆ కాలువ ఏదైతే మంచినీరు మనకు వస్తుందో అందులో ఎటువంటి కంటామినేషన్ లేకుండా కూడా తీసుకొచ్చేలాగా ఆ ప్రణాళిక కూడా ఆచరణ మొదలు పెడతాం. సుభాష్ గారు వీళ్ళందరూ 2 నెలలు అంటున్నారు, కానీ మీ గ్రామస్తులందరూ ఆయన నెత్తి మీద కూర్చుని నాకైతే 15 రోజుల కన్నా అక్కర్లా, సో ఆయన 2 నెలలు అంటున్నారు కాబట్టి దయతో మీ గ్రామస్తులు నిలవండి, ఆయనకి చేయకపోతే ఆయన అన్ఫిట్ అంచేత ఆయన చేస్తారు. సో ఇంకా గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం నిధుల కొరత అయితే చాలా తీవ్రంగా ఉంది, కానీ మనకి చాలామంది వ్యాపారవేత్తలు నా స్నేహితులు చాలామంది ఉన్నారు, అలాగే ఊర్లో కూడా మంచి హృదయం గల వాళ్ళు కూడా ఉన్నారు. సో వీలైనంత వరకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వీలైనంత సాధ్యమైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మళ్ళీ ఒక ఊరిలో ఎక్కువ ఒక ఊరిలో తక్కువ అయితే మళ్ళీ వాళ్ళ శాపనార్థాలు ఉంటాయి కాబట్టి అందరినీ సాటిస్ఫై చేసే విధంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్ళే ఆలోచనలోనే ఉన్నాం. ఇప్పుడు దాకా అనుకున్నట్టు ఆల్మోస్ట్ కాస్త టైం డిలే అయినా, అంటే మామూలుగా అయితే డిలే కాదు, నాకేంటంటే 1 నెల అనుకుంటే 35 రోజులైనా అది డిలేగానే భావిస్తాను. కాబట్టి డెఫినెట్గా అనుకున్న సమయానికి అనుకున్నట్టు జరిగినవి చాలా ఉన్నాయి, అనుకున్న సమయానికి కానివి కూడా కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్నీ అనుకున్న సమయానికి జరిగేలాగా ఎలా చేయాలనేది ఆ గ్రామ పెద్దలందరితోటి కలిసి ఆచరణలో ముందుకెళ్తామని తెలియజేస్తూ, డెఫినెట్గా మరి సుభాష్ శ్రీనివాసవరం గారికి అత్యంత ఆప్తుడు కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత ఎక్కువ కొట్టుకొస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ ఊరికి చాలా సంతోషం. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మా కాల్మూరు గ్రామానికి 30 సంవత్సరాల నుంచి మంచి వాటర్ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎమ్మెల్యే అవగానే, అలాగే శ్రీనివాసవరం గారు మినిస్టర్ అవగానే మాకు హామీ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు మీకు పండుగ లోపల మీకు మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించి బాధ్యత నాది అన్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నందుకు మా కాల్మూరు గ్రామ ప్రజలందరి తరఫున ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీని గురించి మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి భీమవరం నుండి పెద్ద ఎత్తున హిందువులు బయలుదేరి వెళ్లారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి భీమవరం నుండి పెద్ద ఎత్తున హిందువులు బయలుదేరి వెళ్లారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది బస్సులో బయలుదేరి వెళ్లారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు నివాసం వద్ద జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, మానేపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారరాజు, కంచర్ల భాస్కర్రావు, పులవర్తి రామకృష్ణ, బొడ్డు వాసు, బొండా హనుమంతరావు, కనగర్ల కిషోర్, పరుచూరి నాగేశ్వరరావు, గుండు సుధీర్, కురిసేటి ప్రభాకర్, సకాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ పిలుపు మేరకు గన్నవరం దగ్గర ఉన్న కేసరిపల్లి నందు జరిగే భారీ బహిరంగ సభ హైందవ శంఖారావానికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆ
శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇచ్చిన పిలుపు మేరకు హైందవ సంఘారావం జయప్రదం చేయండి. జై శ్రీరామ్. దేవాలయాల సంరక్షణ కోసం, హిందూ ధర్మం పరిరక్షణ కోసం మరి ఎన్నో దేవాలయాలు అన్యాక్రాంతం అవటం, దేవాలయాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవటం, వాటిని పరిరక్షించుకునే నిమిత్తం ఈరోజు ఈ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. మన హిందువులందరూ కూడా దీనికి నడుము కట్టి ఈ సభని జయప్రదం చేయడమే కాకుండా మన దేవాలయాల పరిరక్షణ కోసం కృషి చేయండి. ఆదివారం విజయవాడలో నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ వారిచే హైందవ శంకారావం కార్యక్రమానికి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆలయ అధ్యక్షులు తదితరులు బయలుదేరి వెళ్లారు. ఆదివారం విజయవాడలో నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారిచే హైందవ శంకారావం కార్యక్రమానికి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపెడకల రామారావు ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులు, కాలనీ వాసులు అందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి ఆలయం నుండి ర్యాలీగా విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై హిందూ శంఖారావం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో సరిపెడకల రామారావు, జానపాటి మధు, సయ్యపరాజు, సూర్యనారాయణరాజు, అల్లం రమేష్, మారిశెట్టి రాంప్రసాద్, చలగండ్ల వెంకటలింగ సత్యనారాయణ, బి వెంకటరమణ, మట్టా నళినీమోహన్, కుక్కల కృష్ణారావు, కడలి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు, కడలి ఫణికుమార్తో పాటు భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని రక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి దిగ్విజయంగా పూర్తి చేయాలనే సంకల్పంతో హౌసింగ్ బోర్డు వారు మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సభ్యులు మరియు మన యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో ఉండాలి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. మన ఆలయాల్ని మనమే కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పి ముందుగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విశ్లేషమైనటువంటి హైందవ సోదరులందరూ కూడా శంఖారామం కింద ఒక శంఖాన్ని పూరిస్తే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా హిందువులందరూ కూడా ఏకమయ్యి ఒకే మాట ఒకే బాట అనే విధంగా ఈ యొక్క విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హైందవ శంఖారామం కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం జిల్లా గెద్దలూరులోని ఫ్యాన్సీ దుకాణంలో మహిళల చేతివాటం, సీసీ కెమెరాల్లో గుర్తించిన షాపు యాజమాన్యం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భీమవరం నుంచి విజయవాడకు హిందువులు హైందవ శంఖారావానికి ప్రత్యేక బస్సుల్లో తరలింపు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.